Step into Value Zone. Value Zone. Hypermart. Button. నిజం నిదానంగా నడిచొచ్చే అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది. అందుకే నిజాల్ని అబద్ధాలు చేసేందుకు కొందరు కన్నింగ్ ఫెలోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అనువుగా మార్చుకుంటున్నారు. చెత్త దృశ్యాలను సృష్టించి ఆడబిడ్డలో ఉసురు పోసుకుంటున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు పోలీసులు నడుం కట్టారు. అందుకు వారేం చేయబోతున్నారు? మనిషిగా చచ్చిపోయి రాక్షసుడిగా మనస్తత్వాన్ని నింపుకొని కాస్తంత టెక్నాలజీ మెలకువలు తెలుసుకుని సాటి మనిషి ఉసురు పోసుకుని వారు బాధపడుతూ ఉంటే చూసి ఆనందించే కొందరు శాడిస్టులు చేస్తున్న డీప్ ఫేక్ వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఒక రష్మిక మందానా, ఒక సారా టెండూల్కర్, ఒక ఆలియా భట్, కత్రినా కైఫ్ లాంటి ఎందరో లేడీ సెలబ్రిటీలు డీప్ ఫేక్ వీడియోలతో విలవిల్లాడారు. ఈ ఘటనలు గందరగోళం సృష్టించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఇండియన్ పీనల్ కోడ్ లో కూడా డీప్ ఫేక్ రాళ్ల పని పట్టేందుకు కఠినమైన చట్టాలను కూడా తేవాలన్న ఆలోచన కూడా పాలకుల మనసులో చోటు చేసుకుంది. మరోవైపు తక్షణ చర్యలుగా ఈ డీప్ ఫేక్ సృష్టించే వాళ్ల తాట తీయాలంటూ పోలీసులకు సూచించింది. దీంతో ఆ శాఖ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రచించే పనిలో పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతోనో లేదంటే ఫోటోషాప్తోనో మీ వీడియోలను ఫోటోలను మార్ఫింగ్ చేసినా ఎవరో వీడియోలకు మీ ముఖాలు యాడ్ చేసి డీప్ ఫేక్ వీడియోలు సృష్టించిన క్షణం ఆలస్యం చేయకుండా పోలీసులను సంప్రదించాలంటూ ఆడబిడ్డలకు రాచకొండ పోలీసులు సూచించారు. ఒరిజినల్ ఫోటో లేదంటే వీడియోలతో పాటు డీప్ ఫేక్ వీడియోలను జత చేస్తూ stopncl.org లో ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు. లేదంటే హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేసి తాము ఎదుర్కొంటున్న ఇబ్బంది గురించి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఆ ఫిర్యాదులు అందిన వెంటనే కేసు నమోదు చేసి ఆ నకిలీ వీడియోలను ఫోటోలను సృష్టించిన వారి మీద సైబర్ క్రైమ్ పోలీసులు తక్షణం యాక్షన్ తీసుకుంటారని వెల్లడించారు. ఏ వీడియోలు ఎవరు పోస్ట్ చేసినా ఆ పోస్ట్ చేసిన వారెవరో కనుక్కోవడం అన్నది కూడా పెద్ద కష్టం కాదు కాబట్టి బాధితులకు తక్షణ న్యాయం జరిగే అవకాశం 100కి 100 పాళ్ళు ఉంటుందన్నది కాదనలేని నిజం.